హెల్తీ డైట్ ప్లాన్ అయితే నేను షెడ్యూల్ చేసుకున్నానని చెప్పాను కదా, 1 మంత్ ప్లాన్ అనమాట ఇది. తర్వాత ఇదే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. నాకు వెయిట్ లాస్ అవ్వడం కన్నా కూడా ఇంచ్ లాస్ అవ్వడమే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాను. ఎనీవేస్ ఆటోమేటిక్గా వెయిట్ లాస్ కూడా అవుతాం అనుకోండి ఇప్పుడు నేను చేసే డైట్కి. అయితే నా పర్సనాలిటీ విషయంలో వెయిట్ అనేది మ్యాండేటరీ కాదనిపించేసి ఇంచ్ లాస్ అవుదాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే మార్నింగ్ టైమే డీటాక్స్ డ్రింక్, ఒక బౌల్లో 2 గ్లాసులు నీళ్లు పోసుకొని 1 ఇంచ్ అల్లం, 1 ఇంచ్ దాల్చిన చెక్క, లవంగాలు 4 వేసి సిమ్లో పెట్టుకొని 2 గ్లాసులు కూడా ఈ కప్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఈ డీటాక్స్ డ్రింక్ నేను 6 to 7 లోపు తీసుకున్నాను అండ్ 7 to 9 లోపు స్మూతీ తీసుకోవాలి. ఇదే బ్రేక్ఫాస్ట్ అనమాట. సో నేను ఇక్కడైతే యాపిల్, ఆరెంజ్, క్యారెట్, పుదీనా, అల్లం, పుదీనా 15 ఆకులు ఉండేలా చూసుకున్నాను, చిన్న అల్లం ముక్క, అవిసె గింజలు 1 స్పూను, వీటిని తురిమేసుకొని క్యారెట్ని అండ్ ఇవి బ్లెండ్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ అంతకు ముందంతా కూడా నేను స్మూతీస్ తీసుకుంటూ ఉండేదాన్ని కదా, సో ఈ అవిసె గింజల వల్ల కొత్త ఫ్లేవర్ అనిపించింది నాకు. ఫస్ట్ వాటన్నింటిని బ్లెండ్ చేసుకొని కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా స్మూతీ అయితే రెడీ అయిపోతుంది. సో బ్రేక్ఫాస్ట్ కింద నేను ఇలా స్మూతీ అయితే తీసుకున్నాను. ఇది 9 లోపు మన బ్రేక్ఫాస్ట్ని అయితే కంపల్సరీగా కంప్లీట్ చేసుకోవాలి. టైం మెయింటైన్ చేయాలి. టైం ప్రకారం తింటూ ఉంటే అస్సలు ఆకలేదు. అయితే నా డైట్లో నేను ఆయిల్ యూజ్ చేయట్లేదు, ఓన్లీ నెయ్యి మాత్రమే, హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకున్న నెయ్యి మాత్రమే యూజ్ చేస్తున్నాను. నాతో పాటు అంటే నేను యూజ్ చేయడమే కాకుండా ఇంట్లో వాళ్ళకి కూడా ఇలా నెయ్యితోనే కూరలు అయితే చేస్తున్నాను. ఇక్కడైతే సొరకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ లైట్గా నెయ్యి వేసేసి ఇంకా పోపు పెట్టేసి ఇలా వెజ్జీస్ వేసేసాను. తర్వాత ఇదేమో 11 to 12 లోపు బాయిల్డ్ వెజ్జెస్ తీసుకోవాలి. నేనైతే బీట్రూట్, క్యారెట్ తీసుకున్నాను. ఫ్లేవర్ కోసం చాట్ మసాలా, కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అయితే అసలు వేయట్లేదు. అండ్ కర్రీస్లో కూడా లెస్ సాల్ట్ అనమాట, చాలా తక్కువ సాల్ట్ యూస్ చేస్తున్నాను. ఇది వచ్చి నూన్ టైం మీల్. 12 o'clockకి ఈ బాయిల్డ్ వెజ్జీస్ తింటున్నాం. ఇది వచ్చేసి బీట్రూట్, క్యారెట్ అండ్ బాటిల్ గార్డ్, దాని మీద కొరియాండర్ గార్నిష్ చేసాం. సో ఫ్లేవర్ కోసం చాట్ మసాలా కూడా స్ప్రింకిల్ చేసాం. లెట్స్ హ్యావ్ దిస్ రైట్. అన్వితాకి ఇప్పుడు హాలిడేస్ అనమాట, 1 week. ఈ 1 week కూడా నాతో పాటు తను కూడా డైట్ చేస్తానంది, ఇంకా అందుకని తను కూడా తీసుకుంటుంది. ఇక నా వరకు సపరేట్గా కర్రీ తీసేసుకున్నాను. తర్వాత మీగడ ధనియా పౌడర్ వేసేసి కర్రీ తిప్పేసి లాస్ట్లో పాలు యాడ్ చేసేసి కొత్తిమీర వేసేసి మా వారికి అండ్ గీతుకి కర్రీ రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ ఆకుకూర పప్పు పెట్టాను అనమాట, దానికైతే పోపు ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ కీన్వా రైస్ని యూస్ చేస్తున్నాను. మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే పాలిష్డ్ రైస్ అసలు యూస్ చేయకూడదు. అన్పాలిష్డ్ రైస్ అయితే వాడచ్చు, కానీ లేదంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు మిలెట్స్ తినకూడదు అని చెప్తారు కదా, వాళ్ళు చూసుకొని తినాల్సి వస్తుంది. సో నేనైతే ఇక్కడ కీన్వా రైస్ని యూస్ చేస్తున్నాను. అండ్ 12:30 అంటే మనం లంచ్ చేసే హాఫ్ అన్ అవర్ ముందు పల్చడి మజ్జిగ చేసుకొని దానిలో నానపెట్టుకున్న చియా సీడ్స్ కానీ లేదంటే సబ్జా గింజలు కానీ ఇలా 1 స్పూన్ వేసేసుకొని ఫుల్గా తాగేసేయాలి. పల్చగా ఉండాలి మజ్జిగ అయితే. ఇంకా నెక్స్ట్ 1:30కి మా లంచ్ అయితే స్టార్ట్ చేసాము. దానికోసం పప్పు అండ్ సొరకాయ కూర, అలానే బీట్రూట్, క్యారెట్ ఫ్రై చేశాను అనమాట. ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ వేసేసి కాదనుకోండి, జస్ట్ బాయిల్ చేసేసి 1/2 teaspoon నెయ్యితో పోపు పెట్టేశాను అనమాట. సో నెయ్యితో పెట్టడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది కదా. సో ఇలా నా ఆఫ్టర్నూన్ మీల్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక ఈవినింగ్ టైంలో అన్ని రకాల సీడ్స్ ఉంటాయి కదా, గుమ్మడి, పొద్దుతిరుగుడు, పుచ్చకాయ, అలా గింజలు ఉంటాయి కదా, వాటిని ఫ్రై చేసేసుకొని 1 స్పూన్ చొప్పున తినేయాలన్నమాట. అస్సలు ఆకలేదు. కావాలంటే గ్రీన్ టీ తాగొచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ ఈవినింగ్ 7 లోపు మన డిన్నర్ని కంప్లీట్ చేసుకోవాలి. సో దీనికోసం అయితే అన్ని రకాల వెజ్జీస్ వేసుకొని నేను సూప్ చేసుకుంటున్నాను. ఇంకంతే, ఇక ఆఫ్టర్ 7 ఇంకేమీ తినకూడదు. మార్నింగ్ నుంచి నైట్ లోపు ఎప్పుడైనా మన వర్కౌట్ని కంప్లీట్ చేసుకోవాలి. నేనైతే త్రోబాల్ అండ్ వాకింగ్ చేశాను. నెక్స్ట్ 8 o'clock అప్పుడు మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవడానికి టర్మరిక్ అండ్ పైనాపిల్ జ్యూస్ని తీసుకోవాలి. ఈ జ్యూస్ ప్రిపరేషన్ వీడియో అయితే తీయలేదు, కానీ ఇది తాగడం చాలా కష్టం అబ్బా, కానీ తాగాలి. డైజెషన్కి చాలా బెస్ట్గా పనిచేస్తుందంట. మన బాడీ అండ్ మెంటల్ హెల్త్ ఫిట్గా ఉండాలి అంటే ఓన్లీ డైట్ ఒక్కటే కాదు, కంపల్సరీగా స్లీప్ కూడా ఇంపార్టెంటే. టైం టు స్లీప్ అంటే కనీసం 7 hours అయినా మనకి స్లీప్ అయితే ఉండాలి, అది డీప్ స్లీప్ ఉండాలి. ఇక మార్నింగ్ లెగవగానే 800 ml వాటర్ అయితే తీసుకోవాలి. సో తర్వాత డీటాక్స్ డ్రింక్
ఇక యాజ్ యూజువల్గా నేను రొటీన్ ఏదైతే చూపించానో అది కంటిన్యూ చేయాలన్నమాట. ఇలా నేను 30 డేస్ ఛాలెంజ్ తీసుకుంటున్నాను. మనం ఫిట్గా హెల్తీగా ఉండాలంటే మనకి మనం ప్రయారిటీ ఇచ్చుకోవాలి. సో ఇదంతా కూడా నన్ను చూసి మోటివేట్ అవుతారు అని చెప్పేసి ఇలా షేర్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కావాలంటే చెప్పండి, లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇది షార్ట్స్ కోసం కవర్ చేశాను, కానీ ఎందుకో ఇలా పెట్టాలనిపించింది. అయినా ఇంత లెంతీగా షేర్ చేయడానికి షార్ట్స్లో టైం ఉండదు కదా, అందుకే ఇలా పెట్టాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.